అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో నపుంసకత్వానికి నాణ్యమైన వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరికీ చెప్పుకోలేనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు శృంగారపరమైనటువంటి సమస్యలు. ఈ యొక్క శృంగారపరమైనటువంటి సమస్యలు కలిగినప్పుడు ఆ యొక్క శృంగారపరమైనటువంటి సమస్యల ప్రభావం కుటుంబాన్ని చక్కదిద్దేటువంటి పరిస్థితి ఉంటుంది, కుటుంబాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది, కుటుంబాన్ని చిన్నభిన్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ శృంగారానికి అంత శక్తి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ శృంగారపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, అపోహలు, నిజానిజాలు, వాస్తవాలు చాలామందికి చాలా రకాలుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇందులో కొన్ని అనుమానాలు నివృత్తి చేసేందుకు వారి యొక్క సందేహాలు ఎలాంటి సందేహాలు ఉంటాయి, అదేవిధంగా ఆ సందేహాలను ఎలా నివృత్తి చేసుకోవాలి, వాళ్ళకు తెలిసినటువంటి విజ్ఞానంలో నిజానిజాలు ఎంత మొదలైన వివరాలు వీడియోల ద్వారా నేను కొన్ని తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరికొంత సమాచారాన్ని మీకందరికీ తెలియాలి కాబట్టి ఆ యొక్క సెక్స్ ఎడ్యుకేషన్, సెక్స్ విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఆ నాణ్యమైనటువంటి వైద్యాన్ని నపుంసకత్వం తగ్గేందుకు నేను చెప్పబోతూ ఉన్నాను. ఈ యొక్క శృంగారపరమైనటువంటి అంశాల గురించి మనం ఆలోచించుకున్నట్లయితే ఆధునిక విజ్ఞానంలో రకరకాల పేర్ల ప్రస్తావన మనకు ఇందులో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి లిబిడో అంటారనమాట. లిబిడో అంటే కోరికలు, అంటే శృంగారపరమైనటువంటి కోరికలు, రతిపరమైనటువంటి కోరికలు, సెక్స్ పరమైనటువంటి కోరికలు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని లిబిడో అంటారనమాట. ఇవన్నీ అన్ని భాషలకు సంబంధించినటువంటి పదాలు కాబట్టి మనకందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. లిబిడో. అదేవిధంగా ఎరెక్షన్ అంటూ ఉంటారు అనమాట. అంటే ఎరెక్షన్ అంటే స్తంభన, అంగస్తంభన అని మనం స్థూలంగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే శృంగార కోరికలు కలిగినప్పుడు శృంగారపరమైన కోరికల ప్రభావం చేత మనకి స్తంభన జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా. దీన్నే ఎరెక్షన్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అట్లే ఎజాకులేషన్ అంటే ఈ శృంగారపరమైన కోరికలు కలగడము, అంగస్తంభన కలగడము సర్వసాధారణంగా జరుగుతుంటుంది. దీనివల్ల శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అదేవిధంగా ఇతర కార్యక్రమాల ద్వారా ఈ యొక్క శుక్రాన్ని స్ఖలనం చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని ఎజాకులేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. ఎజాకులేషన్ అంటే స్ఖలనం అనేటువంటి అర్థంలో చెప్పుకోవచ్చు. అట్లే స్ఖలనం తర్వాత సంతృప్తి అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని భావప్రాప్తి లేదా ఆర్గాజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. వీటికి తోడు రిఫ్రాక్టరీ పీరియడ్ అనేటువంటి పేరుతో కూడా ఆధునికంలో చెప్తూ ఉంటారనమాట ఒక సమస్యని. అంటే ఒక సమస్య కాదు, అదొక పదం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం స్థూలంగా. రిఫ్రాక్టరీ పీరియడ్ అంటే ఒకసారి సెక్స్లో పాల్గొనడం కానీ ఇతర కార్యక్రమాల ద్వారా కానీ భావప్రాప్తి పొందాక మరలా అంగం స్తంభించేందుకు పట్టేటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అనేటువంటి పేరుతో ఆధునిక విజ్ఞానంలో చెప్తుంటారు. ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి సెక్స్కు సంబంధించినటువంటి సెక్స్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. మరి నాణ్యమైనటువంటి రతి కార్యక్రమం పొందాలంటే, అదేవిధంగా నపుంసకత్వం లేకుండా చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించాలంటే అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలు, ఆహార ఔషధాలు అనేక వీడియోల్లో కూడా నేను తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని నాణ్యమైనటువంటి సెక్స్ను అనుభవించేందుకు, అంటే శృంగారపరమైనటువంటి కోరికల పరంగా కానీ, అదేవిధంగా కరణపరంగా కానీ, స్తంభన పరంగా కానీ, ఆర్గాజం పరంగా కానీ, అట్లే రిఫ్రాక్టరీ పీరియడ్ త్వరగా అయ్యేందుకు కానీ ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడేటువంటి మరొక చక్కటి ఒక ఫార్ములాని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దీనికి కావలసినటువంటి పదార్థాలు 4 రావి పళ్ళ పొడి 50 గ్రాములు, అదేవిధంగా మర్రి పళ్ళ పొడి 50 గ్రాములు, మేడి పళ్ళ పొడి 50 గ్రాములు, తుమ్మకాయల పొడి 50 గ్రాములు. రావి పళ్ళు, మర్రి పళ్ళు, మేడి పళ్ళు, తుమ్మకాయలు ఈ యొక్క చూర్ణాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవాలన్నమాట. అంటే రావి పళ్ళ చూర్ణము, అంటే రావి పళ్ళు ఇలాంటివన్నీ కూడా తెచ్చుకొని బాగా ఎండించేసేసి చూర్ణంగా తయారు చేసుకొని వాడుకోవాలన్నమాట. రావి పళ్ళ పొడి 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా మేడి పళ్ళ పొడి 50 గ్రాములు తీసుకోవాలి, మర్రి పళ్ళ పొడి 50 గ్రాములు తీసుకోవాలి, నల్ల తుమ్మకాయల పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. బాగా ఎండించేసేసి చూర్ణం తయారు చేసుకొని ఇవి వాడుకోవాలన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కటి 50 గ్రాముల చూర్ణం కలుపుకోవాలి. వీటిని
మీకు ఓపిక లేకనో, సరిగా అవగాహన లేకనో, సరిగా తెలియకనో ఇలాంటి ఔషధాలు మీరు మార్కెట్‌లో తెచ్చుకుంటే అవి ఎప్పుడో తయారు చేసినవి కాబట్టి వాటి ఫలితం అంత ఆసక్తికరంగా ఉండదు కాబట్టి మీరు కష్టేఫరైనటువంటి ధోరణిలో, కష్టం ఉంటే ఫలితం ఉంటుందనేటువంటి ధోరణిలో మీరు విచారించి తెలిసిన వారి ద్వారైనా తప్పకుండా ఇలాంటి ఔషధాలు సేకరించుకొని వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి, శీఘ్రంగా వెంటనే సత్వరమే కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఓపికగా ఇలాంటి తయారు చేసుకొని వాడుకున్నప్పుడే ఆ యొక్క ఫలితాలు కూడా చాలా అద్భుతంగా కలుగుతాయి. ఈ 4 పదార్థాలు ఒక్కోటి 50 గ్రాముల చొప్పున తీసుకున్నారు కదా! 200 గ్రాముల చూర్ణం తయారైపోయింది. ఈ 200 గ్రాముల చూర్ణాన్ని ఏం చేస్తారంటే ఒక అరకిలో స్వచ్ఛమైనటువంటి తేనెలో కలిపేసేయండి. ఇంతే. 200 గ్రాముల చూర్ణాన్ని ఒక అరకిలో స్వచ్ఛమైనటువంటి తేనెలో బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి ఒక పాత్రలో నిల్వ ఉంచుకోవాలన్నమాట. ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 1-2 స్పూన్లు ఈ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి మింగేసి ఒక కప్పు గోరువెచ్చని పాలు సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇందులో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, ఔషధ గుణాలు, ఔషధ తత్వాలన్నీ కూడా పురుషుల్లో శృంగారపరమైనటువంటి హార్మోన్‌ను ప్రేరేపించడమే కాకుండా శృంగారానికి సంబంధించి ఎక్కడ ఏ తేడా ఉన్నా వాటిని రెక్టిఫై చేసేటువంటి అద్భుతమైనటువంటి అంశాలు, రసాయన తత్వాలు ఈ ఔషధాల్లో ఉన్నాయి కాబట్టి ఆ యొక్క డీమెరిట్స్ అంటే ఏవైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి శరీరాన్ని చాలా యాక్టివ్‌గా ఉంచేందుకు ఈ యొక్క ఔషధాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయన్నమాట. ఇది దీర్ఘకాలం వాడినప్పటికీ అన్నీ మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక్కడ మీరు మరొక విషయం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ యొక్క ఔషధాన్ని వాడరాదు. ఎందుకంటే మనం తేనె ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి మరి ఇలాంటి వాళ్లకు తేనె వల్ల ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా ఉదయము రాత్రి ఈ నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవచ్చు అన్నమాట. షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు నేను గత కొన్ని వీడియోల్లో వాళ్ళు కూడా వాడదగినటువంటి అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి ఔషధాలు తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని నపుంసకత్వానికి నాణ్యమైన వైద్యం అనేటువంటి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.